ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 మొదటి పక్షం ఫస్ట్ నుంచి 16 వరకు జరుగు గోచారం తీసుకుంటున్నాము ద్వాదశ రాశుల వారికి. ముందుగా తీసుకున్నట్లయితే మొదటి పక్షంలో ఏ గ్రహం ఏ రాశిలో తీసుకున్నట్లయితే శని రేవతి నక్షత్రంలో ఉన్నాడు, రాహు వచ్చేసి కుంభ రాశిలో ఉన్నారు, అలాగే రవి కుజుడు బుధుడు శుక్రుడు వచ్చేసి ఇక మీనరాశి ధనుడు రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గోచారం ఉంది. ఇందులో మేషరాశి వారికి తీసుకున్నట్లయితే మీకు మీ రాశాధిపతికి కావాల్సినటువంటి ఆ బెనిఫిట్ లాభాలు ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే మీరు వీక్ అయ్యే పాయింట్ కనిపిస్తుంది. ఏ రంగాలు, న్యాయవాద వృత్తి రంగాలు, అలాగే క్రీడా రంగాలకు సంబంధించిన వాళ్ళు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని పరిస్థితులు చికాకు కలిగించే అవకాశాలు ఉన్నాయి. తండ్రి గారికి కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మాతృమూర్తి యొక్క అవినాభావ సంబంధం పెరుగుతుంది. అలాగే తెల్లటి వస్త్రధారణ, కొంచెం అలంకరించుకునే వస్తువులు పర్చేజ్ చేయటము, పండగలు, అలాగే పుణ్య కార్యక్రమాలలో పాల్గొనటం, రియల్ ఎస్టేటు ఇటువంటి రంగాలు, భూ సంబంధమైన క్రయ విక్రయాలు, వ్యవసాయదారులు, కళాకారులకి, సాఫ్ట్వేర్ రంగం వారికి, వీరందరికీ తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఈ పక్షంలో కనిపిస్తున్నాయి. నూతన సంవత్సరం చక్కగా సంక్రాంతికి నూతన ఉదయించినట్టుగాను మీకు శుభసూచకమైనటువంటి లక్షణాలతో కూడిన కొన్ని ఫలితాలు లభించే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు 9వ ఇంటధిపతి 10వ ఇంటధిపతి అయినటువంటి బృహస్పతి 3లో ఉండటం కొంచెం చాలా ఇబ్బంది కలుగుతుంది. తీర్థయాత్రలలో ఇబ్బందులు ఒకటి. అలాగే వ్యయాధిపతి 3rd హౌస్లో ఉండడం అంటే శయ్యాసౌఖ్య లోపం దొరుకుతుంది. జలం ద్వారా కొన్ని విపత్తులు ఎదుర్కొనే అవకాశం ఉంది. జలగండం ఇలాంటివి పొంచి ఉన్నాయి కాబట్టి హాలిడేస్ కదా అని కొంచెం మీరు విహారయాత్రలకు వెళ్ళండి. బట్ ఆ టైంలో మరి ఓవర్గా బిల్డప్లు ఇవ్వడం, అంటే అక్కడ మీ సత్తా చాటుకోవడానికి చేసే ప్రయత్నాలు లాంటివి ఏవైనా జిమ్మిక్కులు చేసినట్లయితే కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు జలానికి దూరంగా ఉండడం ఎంతో మంచిది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మాతృసౌఖ్యం బాగుంటుందని చెప్పుకున్నాము. అలాగే కుంగుబాటుతనము, అలాగే కొంత పొంగిపోవడము, ఇలా కొంచెం సంకర్షణ వ్యవస్థ ఈ 15 రోజులు మధ్యస్థంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్స్లలో వర్క్ చేసే వారికి కూడాను పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే బిజినెస్ రంగాలలో ఉన్నవారు బాగానే ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే చంద్రుడు కదా కర్కాటక రాశి అధిపతి, ఇక్కడ మీకు కుంగుబాటు పౌర్ణమి అమావాస్యలాగా చీకటి వెలుగుల మేళవింపుతో సాగుతుంది. కాబట్టి అక్కడ మిమ్మల్ని మీరు కొంచెం అమర్చుకోవడంలో, సెట్ చేసుకోవడంలో మైండ్ సెట్ కొంచెం ఇబ్బంది కలుగుతుంది. దీనికి ధ్యాన మార్గంలోకి వెళ్ళగలిగినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది. కాంటాక్ట్ చేయగలరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అలాగే మీకు కేతు వచ్చేసి 5th హౌస్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. ఉన్నత ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉంటాయి. సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మిమ్మల్ని ఆ భగవత్ కృపని కాపాడుతుంది. మీరు భగవంతుని యందు కొంచెం ఎక్కువగా అగ్రెసివ్గా ప్రేయర్స్ చేయడం, పూజలు చేయడం చేస్తారు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ రాహు వచ్చేసి మీకు లాభంలో ఉన్నాడు. ఇతను మీ 6th హౌస్ ప్లానెట్ లాభంలో చక్కగా మీరు పడ్డ కష్టానికి మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. 10th హౌస్ ప్లానెట్ 9th హౌస్ ప్లానెట్ అయినటువంటి శని భగవంతుడు మీకు వ్యయంలో ఉండటం మూలంగా ఉద్యోగంలో లాభాలు రావడం ఇవన్నీ జరిగినప్పటికీ కూడాను వచ్చినట్టుగా ఖర్చు అవుతుంది. చేతికి అందుతుంది, వచ్చినట్టు మీ కష్టం అట్లా వెళ్ళిపోతుంది. అది ఫెస్టివల్ అవన్నీ, ఏదైనా ప్రాపర్టీ కొనడం శుభసూచకమే. ఎందుకంటే 10వ ఇంటధిపతి అంటే శని కేంద్రాధిపత్యము ప్లస్ 10th హౌస్ అంటే జాబ్కి సంబంధించిన రిలేషన్, జాబ్, బిజినెస్ ఏదైనా అందులో మీకు వచ్చి ఇన్కమ్ సోర్స్ సూచిస్తుంది. లాభస్థానాధిపతి అంటే అందులో లాభాన్ని కనబరిచేవాడు వ్యయంలో ఉన్నాడు. అదే శుభసూచకమైనటువంటి మీకు శుభసూచకమైనటువంటి ఖర్చులు అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.